ప్రభు నామంలో దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ బైబిల్లో మరి నహోబు గారిని చూసుకుందాం. మరి ఆదికాండము 6:15 మరి కాబడుతుంది. మరి చదువుకుందాం. మరి నహోబు గారు కట్టిన వాడ అమ్మ దేవుడు ఎంతో అద్భుతంగా దేవుడు మాట్లాడి దేవుడు ఎంతో చెప్పి నహోబు గారితో వాడ కట్టించాడమ్మ. ఏంటంటే జలప్రభావం వస్తుంది, జలప్రభావంలో నీ కుటుంబం అందరూ రక్షింపబడండి అని చెప్పినప్పుడు నహోబు గారు వాడ కట్టారు. వాడ కట్టినప్పుడు ఎక్కడ కట్టాడంటే కొండ మీద కట్టాడు. కొండ మీద ఇల్లు కట్టుకుని కడుతుంటే చూసిన జనం ఏంటంటే ఎర్రవాడ తింగరవాడ అని ఆలోచిస్తున్నారు. నహోబు గారిని జలప్రభావం వచ్చింది, చాలామంది చనిపోయారు, పక్షులు ఎక్కాయి. అమ్మ నహోబు గారు కుటుంబం ఎక్కింది, సురక్షితంగా ఉంది. అమ్మ వాడ సైజులు 300 మూరలు పొడవు, 50 మూరలు అమ్మ ఎల్లడుపు, 30 మూరలు అమ్మ 30 మూరల ఎత్తు. అమ్మ ఇది ఆదికాండంలో 6:15 చదువుకోండమ్మ. అమ్మ లోన భాగం బయట భాగం అప్పుల్లో కీలు పోసారు నహోబు గారు. అమ్మ అందరూ సురక్షితంగా ఉన్నారు. వాక్సం అనే వాడ మన ఇంట్లో ఉండాలి. వాక్సం అనే జీవితం మనలో ఉండాలి. వాక్సం అనే యేసయ్య మన జీవితంలో వెలుగై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.